ఆద్యకి అన్నప్రాసం చేసినప్పుడు ఆ బియ్యం పాయసం అంటి పెట్టమన్నారు. నాకు గుర్తే లేదు, అది వల్ల వండిన. ఇక అప్పాలు చేద్దామైతే మొదలుపెట్టినాం. గిన్నెలు గిలాసాలు అన్నీ కడిగి సెటప్ అంతా తయారు చేసి పెట్టుకున్నాం. ఈ పిండి చూడరు ఎంత ఉంది, వాము అది అయ్యేవరకు ఏ టైం అవుతుందో ఏమో. కాకపోతే మొదలు పెట్టే వరకే 1 అయింది, అయిపోయే వరకు 4, 5 అయింది. కొంచెం కొంచెం పిండి విసికి లడ్డూలు చేసి అయితే పెట్టుకున్నా. పొయ్యి ముందు రోజు కట్టెలు నానట్లా పొయ్యి మండలే చాలాసేపు. స్టార్ట్ అయితే చేసినా మెల్ల. నేను అత్తమ్మ తంటాలు పడ్డా, నేను ఈ తింటాలు పడ్డా. అప్పాలకి ఇట్లా హోల్ చేయండి, ఇట్లా తీయడంది నాకు మనసున పడుతుంది, నా స్టైల్ అది. చిన్నప్పుడు మా మమ్మీ పిండి విసుకుతుండే, మా చెల్లె లడ్డూలు చేస్తుండే, నేను ఒత్తుతుంటే మా మమ్మీ కాల్చుకుంటుండే. దానికే పెద్ద 2 రోజుల దాకా ఎంతో పని చేసినట్టు బిల్డప్ ఇద్దును. మళ్ళీ 2 రోజుల దాకా వేరే పనే ముట్టకపోదును. మీరు కూడా అంతేనా? కామెంట్ చేయర్రి. ఇంకొంచెం పిండి ఉందనంగా అస్సలే చేయబుద్ది కాదు కదా. నేనైతే దొడ్డప్పాలు చేసుకుంటాం. తినడానికి సర్వపిండి లెక్క ఉంటుంది, ముద్దలు కూడా తొందర అయిపోతాయి కదా. మీలో ఎంతమంది చేసుకుంటారు మెత్తటప్పాలు, దొడ్డప్పాలు? దీన్ని మీ కాడ ఏమంటారో కామెంట్ చేయర్రి.